నా పేరు చైతన్య కార్తిక్. మా అమ్మ పేరు నిరుష, మా నాన్న పేరు ప్రసాద్. నేను వాళ్ళ భగవద్గీత 12th చాప్టర్ చెప్పబోతున్నాను. అథ ద్వాదశోऽధ్యాయ భక్తి యోగ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పరిపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యా యేషవనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामताः. ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्रगं चिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तां सक्तचेतसाम् अव्यक्ता हि न गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. तेषां मां समुद्धर्ता मृत्युसंसारसागरात् भवानिमचिरात् पार्थ. मय्यावेशितचेतसां मय्येव मनः आदत्स्व मयि बुद्धिं निवेशय. निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्. अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव. मदद्धमपि कर्माणि कुर्वन् सिद्धिर्वाप्स्यसि. अदैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मपरित्यागः फलत्यागं ततः कुर्यादात्मवान्. श्रेयो ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते. ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी. सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः यस्मान्नो द्विजते मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नो द्विजते लोकः लोकानो द्विजते च यः. हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्तच्च मे प्रियः. अनपेक्षः सुदुर्दक्षः उदासीनो गतव्यतः. सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न इष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी यो भक्तिमान् यः स मे प्रियः. समशत्रौ च मित्रे च तदा मानापमानयोः. शीतोष्णसमदुःखेषु समस्सङ्गविवर्जितः. शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः. तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः. भक्तिमान् मे प्रियो नरः. एतु धर्म्यामृमधर्मिदं यथोक्तं पर्युपासते. श्रद्धाना मत्परमाः भक्तस्तेतीव मे प्रियः. ॐ तत्सविति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे भक्तियोगो नाम श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम 12ोऽध्यायः. వెరీ గుడ్ కార్తీక్, బాగా చెప్పావు. ఓకేనా? చిన్న చిన్నవి ఓకేనా? ఓం తత్సదితి కాదు, కావాలంటే కానీ మళ్ళీ చెక్ చేసుకో. ఓకేనా? చిన్న చిన్నవి పర్వాలేదు. వర్ష ముక్తు వేస్తాం, తర్వాత ఇది కరెక్ట్ చేసుకున్నావు. యువత సమయ బాగుంది, వెరీ గుడ్. ఓకే, బీవైసీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు. దిస్ ఈజ్ యువర్ సర్టిఫికేట్. ఓకే, హ్యాపీయా? వెరీ గుడ్. మొత్తం ఎన్నాళ్ళు పట్టింది కోర్సు మనకి?
2 weeks. 2 వీక్స్లో మొత్తం నేర్చేసుకున్నావు. 3rd వీక్స్లో మీనింగ్స్ కూడా నేర్చుకున్నావా? అడుగుతాను కొన్ని మీనింగ్స్ ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ 2 శ్లోకాల మీనింగ్స్ చెప్పు. అర్జునుడు ఏమడిగాడు దానికి? కృష్ణుడు అడుగుతారు, విగ్రహం పెట్టి పూజ చేస్తే గొప్ప భక్తుల ఆడ, లేదంటే విగ్రహం పెట్టకుండా పూజ చేసేదే గొప్ప భక్తుల, ఎవరు గొప్ప భక్తులు అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే, నువ్వు విగ్రహం పెట్టి పూజ చేసినా పెట్టకపోయినా పెట్టినా నువ్వు శ్రద్ధతో భక్తి మొత్తం నా పైన పెట్టి చేస్తే వాళ్ళు గొప్ప. వెరీ గుడ్. ఏమన్నాడు? శ్రద్ధయా పర్యోపేత మయ్యావేశ్య మనో ఏమాం అంటే ఆవేశ నా మీద దృష్టి పెట్టి నిత్యయుక్త ఆపస్తే ప్రతిరోజు ప్రతినిత్యము నన్ను ఉపాసిస్తూ శ్రద్ధతో, ఎలా శ్రద్ధతో తేమే యుక్త తమావత, ఆ భక్తులు అంటే ఇష్టం. ఎవరితో? శ్రద్ధ ఉన్న భక్తులు. 3 శ్లోకం మీనింగ్ చెప్పు. 3 శ్లోకంలో ఏం చెప్పారు భగవానుడు? ఎన్ని లక్షణాలు చెప్పారు పరమాత్మకు ఉండేవి? 8 లక్షణాలు. ఏమిటి అవి? అక్షరం, అనిర్దేశం, అవ్యక్తం, సర్వత్రగము, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం. 8 క్వాలిటీస్ చెప్పారు. 13th శ్లోకం మీనింగ్ చెప్పు. ఒకసారి శ్లోకం చెప్పేసి. అద్వైత సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరంకారః సమదుఃఖ సుఖక్షమే. ఓకే, అద్వేష్ట సర్వభూతానం. ఒక్కోదాని మీనింగ్ ఎన్ని క్వాలిటీస్ చెప్పారు ఇందులో భగవానుడు? అద్వేష్ట ఎన్ని క్వాలిటీస్ చెప్పారు? 7 చెప్పారు. ఏమేంటి చెప్పారు? 5 భక్తుల క్వాలిటీస్. నిజమైన భక్తుల యొక్క క్వాలిటీస్ ఇలా ఉండాలి అని భగవానుడు చెప్పారు. ఏంటిది అది ఫస్ట్ క్వాలిటీ? అద్వేష్ట సర్వభూతానాం అంటే లైక్ మనం ఏదైనా జిమ్ చూసినప్పుడు మనం ద్వేషించవద్దు. అది లైక్ బల్లనుకో చంపచ్చు, పులనుకో అది చంపుతుంది, చంపచ్చు. దేన్ని ద్వేషించకూడదు, నీలో హేట్రెడ్ ఫీలింగ్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ మైత్రః. సెకండ్ క్వాలిటీ అంటే లైక్ మనం ఫ్రెండ్లీగా ఉండాలి. అన్ని జీవులతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. నెక్స్ట్ మూడో క్వాలిటీ కరుణ. కరుణ అంటే మనం అందరం లైక్ చూపించట్లేదు, వీడియోలో కనపడుతుంది. కరుణ అంటే ఏంటి చెప్పు. కరుణ అంటే కంపాషన్, కైండ్నెస్. లైక్ దిస్ ఇస్ మై థింగ్, సాయికి ఇది నాదనుకో, నేను ఇవ్వనని కూడా అనుకోద్దు. ఇది అందరూ షేర్ చేసుకోవాలి. షేర్ కాదు, కరుణ అంటే కంపాషన్. వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే నువ్వు వాళ్ళని ఓదార్చే విధానం ఉండాలి. అయ్యో పాపం అనే క్వాలిటీ ఉండాలి. అదేనా? నిర్మమం. ఫోర్త్ క్వాలిటీ ఏంటి? నిర్మమం అంటే అటాచ్మెంట్ ఉండకూడదు. అంటే అమ్మో ఇది నాది కాదు అని ఓవర్గా ఉండకూడదు. నిర్మమ అంటే మమ అంటే నేను అని. నిర్మమ అంటే అంత నాది అనే ఎక్కువ ఫీలింగ్ ఉండకూడదు. అదేనా? దాన్ని ఇంగ్లీష్లో మనం పొసెసివ్నెస్ అంటాం. అది ఉండకూడదు. నిరహంకార. నెక్స్ట్ క్వాలిటీ చెప్పేయాలి నువ్వే. నిరహంకార అంటే ఏంటి? లైక్ అహంకారం అంటే ఏంటి? ఇగో. నా అంత రోడ్ లేడు అనే ఫీలింగ్. ఓకే, లైక్స్ డిస్లైక్స్ ఇవన్నీ ఎక్కువగా అని అలా ఉండకూడదు. నిరహంకార అది ఉండకూడదు. నెక్స్ట్ క్వాలిటీ ఏంటి చెప్పు. దుఃఖ సుఖ. సమదుఃఖ సుఖ అంటే దుఃఖం వచ్చిన సుఖం వచ్చిన మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకా క్షమి అంటే ఏదన్నా ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించాలి, వాళ్ళని మనం ఎక్స్క్యూజ్ చేయాలి. లైక్ ప్రతిసారి లైక్ వాడు నా ఎరేజర్ పోగొట్టానుకో, అది నువ్వు కొత్తది కొని అలా అనవద్దు. అదే కొనిలే చేయొద్దు అని చెప్పాలి. అదే ఓకేనా? రైట్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. రైట్, బాయ్.